నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈ ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా అమెరికాలో వనరుల్ని సమీకృతం చేసుకోవడం, ఆదా చేయడం గురించి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డాచ్ని ఏర్పాటు చేసి దానికి ఎలన్ మస్క్ నాయకత్వం వహించడం ఇవన్నీ చూసాం. సరే, ఇప్పుడు రీసెంట్గా మొన్న ట్రంప్ గారు ఏం చేశారంటే భారతదేశానికి సంబంధించి ఈ మామూలుగా ఏంటంటే ఓటర్ టర్నౌట్కి గురించి అని చెప్పి ఇచ్చే ఎయిడ్ గ్రాంట్ని స్టాప్ చేశారు. ఇది భారతదేశానికి కాదు, ఇటు బంగ్లాదేశ్కి కూడాను. మరి ఇదివరకు మన వేరియస్ ప్యానెల్ డిస్కషన్స్లో మనం అనుకున్నాం, అమెరికా ఏ విధంగా మిగిలిన గవర్నమెంట్స్ని టాపుల్ చేయడానికి ఫండింగ్ చేయడము, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని అక్కడ పెట్టుకోవడానికి చేయడం అనేది రాజ్యాధినేతలను మార్చడానికి, పార్టీలను మార్చడానికి ఏ విధంగా చేస్తుంది. అలాగే కాకుండా మనం ఇక్కడ ఏం చేసుకున్నామంటే, మరి ఈ లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్లోనూ దాంట్లోనూ ఈ జార్జ్ సోరస్ పాత్ర దాని గురించి కూడాను, అంటే ఈ అపోజిషన్ పార్టీస్కి ఫండింగ్ చేసి ఎగ్జిస్టింగ్ పార్టీ ఇన్ పవర్ని డీస్టెబిలైజ్ చేయడం కోసమని ఎలా ట్రై చేసింది అనేటువంటి చూసాం. సో ఇది అంటే ఒక వికృత చేష్ట అని అనుకోవచ్చు. ఇంకోటి కూడాను మనం ఏంటంటే అక్కడ వనరుల్ని ఆదా చేసుకోవడం గురించి అమెరికా చేసిన, అంటే అమెరికా ఎప్పుడు పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉంటుంది. అంటే లిబరల్గా ఎక్కడ కష్టాలు ఉన్నాయో అట్లాంటి వాళ్ళకి చేయడానికి, దీనికి దానికి అదంతాను ఈ ఎయిడ్ అనేది ప్రకటిస్తూ ఉంటుంది. బట్ ఈ ఎయిడ్ని చాలా మటుకు కంట్రోల్ చేసి దీన్ని ఒక కరప్టివ్ ప్రాక్టీసెస్ అని చెప్పేసి మనకేమో ఎలన్ మస్క్ పబ్లిక్గా క్రిటిసైజ్ చేయడం జరిగింది. సో అసలు దీంట్లో ఎంత నిజాలు ఉన్నాయి, ఎందుకంటే ఇది ఎప్పుడైతే మనకు వచ్చిందో ఇటు కేంద్ర ప్రభుత్వంలో అపోజిషన్ పార్టీసు, రూలింగ్ పార్టీ ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్యుజేషన్స్ చేసుకున్నారు. ఇది ఎవరిది అసలు తప్పిదం ఎవరిది అనేది మనకు తెలియదు. అలా వచ్చిన ఫండ్స్ దేనికి ఖర్చు పెట్టారు, ఎలా వచ్చాయి, ఎక్కడికి వెళ్ళాయి అనేది కూడా మనకి ఇంతవరకు ఐడియా లేదు. సో బట్ ఒకటి మటుకు తేటతెల్లంగా ఏంటంటే టు డీస్టెబిలైజ్ ది పార్టీ ఇన్ పవర్కి ఇలాంటి ఫండ్స్ అన్నీ వెళ్తున్నాయని మటుకు ఒక వర్గం నుంచి మనకి అభిప్రాయం తెలుస్తోంది. సో దీని మీద మీ స్పందన? ఇది మొదటిసారి కాదు, అమెరికా స్ట్రాటజిక్గా ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తుంది. వాళ్ళ సాఫ్ట్ పవర్ ఉపయోగించి ఫండింగ్ చేసి ఎక్కడెక్కడైతే రిజీమ్ తమ అనుకున్న దానికి అనుకూలంగా లేదనుకుంటారో వాళ్ళని చేంజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చాలా చోట్ల సక్సెస్ అయినారు. ఇండియాలో చాలా తడవల ప్రయత్నం చేసి ఫెయిల్ అయినారు. ఎందుకంటే కాస్త ఇన్స్టిట్యూషన్ స్ట్రాంగ్గా ఉండబట్టి, లీడర్స్ కూడా స్ట్రాంగ్ లీడర్స్ ఉండబట్టి వాళ్ళ ఆటలు సాగలేదు. మొట్టమొదట్లో ఇది ఎట్లా ఉండేదంటే కమ్యూనిజం స్ప్రెడ్ను ఆపాలి, ఐడియాలజికల్గా ఉండేది. కమ్యూనిజం స్ప్రెడ్ అయిపోతూ ఉన్నది. కమ్యూనిజం స్ప్రెడ్ అయిపోతే ప్రపంచానికే ప్రమాదం. సో దీనిని ఆపటానికి అమెరికా ఒక ఇంపార్టెంట్ లీడ్ తీసుకోవాలని చెప్పి రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ప్రతి చోట దాన్ని అడ్డుకట్టు వేయటానికి చాలా ప్రయత్నం చేసింది. వియత్నాంలో అయితే ఏకంగా యుద్ధమే వేచ్ చేశారు. చాలా రోజులు చేసి వాళ్ళు కూడా ఫుల్గా ఇన్వాల్వ్ అయినారు. ఇండోనేషియాలో సుకర్నో అనేవాడు ఉంటే వాడిని పంపించేసి అక్కడ సుహార్తో అనే మిలిటరీ జనరల్ను దీనిగా చేసేశారు. చేసి వాడు ఆల్మోస్ట్ 30 ఏళ్ళ పైన డిక్టేటర్ లాగా పరిపాలించారు. ఇట్లా బెటర్ గవర్నెన్స్ని తీసేసి డిక్టేటర్స్ను తీసుకొచ్చారు. అట్లాగే చిలీ అనే చోట్ల అలెండే వాడు లెఫ్టిస్ట్, కమ్యూనిస్టు. వాడు ఎన్నికైతే వాడిని పంపించటం కోసంగా అక్కడ ఆర్మీని బ్రైబ్ చేసి రివోల్ట్ చేయించి ఆర్మీ రూల్ తెప్పించారు. మొత్తం లాటిన్ అమెరికా అంతా స్పాయిల్ చేశారు. దాంట్లో ఏమీ డౌట్ లేదు. దీనికంతా సిఐఏ, ఫ్రంట్ ఏజెన్సీసు, కొంతమంది ఆ ఫ్రంట్ ఏజెన్సీస్కి ఫండింగు, వాళ్ళ ద్వారా స్ట్రీట్ ఎజిటేషన్స్ను మొదలెట్టించటం, ఆ పైన దానికి వ్యతిరేకంగా రాయటానికి ప్రెస్ను కొనియటం, ఒక పెద్ద ఇది
చేసేయటం, ఇంటర్నేషనల్గా ఇక్కడంతా హ్యూమన్ రైట్స్ అన్నీ అబ్యూజ్ అయిపోతున్నాయని ఒక పెద్ద ప్రాపగాండా చేయటం చేసి ఫైనల్గా అక్కడ ఉండే రిజిమ్ చేంజ్ అయ్యేటట్టు చేయటం. బంగ్లాదేశ్లో సక్సెస్ఫుల్ అయినారు. ఎగ్జాక్ట్గా ఇదే పద్ధతిలో దీనిని ప్లేఅవుట్ చేసి సక్సెస్ఫుల్ అయినారు. ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఈ యుఎస్ ఎయిడ్ డబ్బులు ఇటువంటి వాటికి ఉపయోగిస్తున్నారని. బంగ్లాదేశ్లో అదే పరికోసంగా యుఎస్ ఎయిడ్ డబ్బులను వాడారు, అక్కడ సక్సెస్ఫుల్ అయినారు. ఇండియాలో కూడా దానికోసంగా కొంత ప్రయత్నం జరిగినట్టు ఇప్పుడు తెలుస్తున్నది. ఎవరో కాదు, కొత్త అమెరికా ప్రెసిడెంటే చెప్పాడు ఈ డబ్బులు ఇండియాలో రిజీమ్ చేంజ్ కోసం, నాయకత్వ మార్పు కోసం వాడటం జరిగింది. ఇది ఎంతవరకు సహేతుకమని ఆయన అడుగుతున్నాడు. మరి ఒకటి మాత్రం ఏంటంటే ఈ డబ్బులు ఎట్లా వచ్చాయి? ఈ డబ్బులు ఎఫ్సిఆర్ఏ క్లియరెన్స్ ఉండాలి, హోమ్ మినిస్ట్రీ అప్రూవల్ ఉండాలి, ఫైనాన్స్ మినిస్టర్ అప్రూవల్ ఉండాలి, దెన్ ఈ ఫండింగ్ వచ్చే ఏజెన్సీస్ అన్నిటి కూడా రిజిస్టర్ అయి ఉండాలి. ఇంత ప్రాసెస్ ఉంది. మరి ఈ ప్రాసెస్లో గవర్నమెంట్ కనిపెట్టలేకపోయిందంటే గవర్నమెంట్ ఫెయిల్యూర్ కూడా ఉంది. ఇప్పుడు మొత్తం థరో ఇన్వెస్టిగేషన్ చేయించాలి. దీంట్లో ఆఫీసర్ లెవెల్లో కానీ ఏ లెవెల్లో కానీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ మిలాఖత్ కూడా ఏమైనా ఉందా? ఉండబట్టే దాన్ని అంతటిని వైలేట్ చేసి వీళ్లకు డబ్బులు పోవటానికి అవకాశం వచ్చిందా? ఫెయిల్ అయినారు, ప్రయత్నం అయితే చేశారు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఈ మొత్తం ఫార్మర్ సిట్యుయేషన్ ఎన్నాళ్ళది స్పాన్సర్ చేశారు, దానికి ఎంత వైడ్ పబ్లిసిటీ ఇవ్వటం జరిగింది. అట్లాగే నార్త్ ఈస్ట్ ఇండియాలో వచ్చే కల్లోలాలు ఇవి ఏవి జస్ట్ లైక్ దట్ వచ్చినవి కావు. వీటన్నిటికీ వెనుక ది కమ్యూనల్ క్లాషెస్ దట్ ఆర్ హ్యాపెనింగ్ వన్స్ ఇన్ ఎ వే. వీటన్నిటి వెనుక వీళ్ళ శక్తి ఉంటుంది. వీళ్ళు చాలా ఇదిగా పనిచేస్తారు. సోరోస్ అనేవాడికి మొన్న బైడెన్ పోతూ వాడికి అవార్డు, సివిలియన్ అవార్డు కూడా ఇచ్చిపోయినాడు కదా. సో ఈ సోరోసు, ఇక్కడ ఉండేటటువంటి కొంతమంది ఈ లిబరల్ ఇంటలెక్చువల్స్ అనుకునేవాళ్ళు, లెఫ్టిస్ట్ అనుకునేవాళ్ళు, వీళ్ళందరూ కలిసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అనే దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఇప్పుడు ఇది కొంత యుఎస్ఐడ్ అంతా ఇట్లా పోయిందని కూడా చెప్పడం లేదు, కొంత మంచి పనులు కూడా జరుగుతున్నాయి. కొంత లైక్ ఎయిడ్స్ బాగా స్ప్రెడ్ అయ్యే చోట్ల కాండమ్స్ వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడానికి కొంత వాడుతున్నారు. అట్లాగే కొన్ని చోట్ల ఫుడ్ ఎయిడ్ వీటికి కూడా వాడుతూ ఉన్నారు అంతా. కానీ కొన్ని దేశాల్లో మాత్రం టార్గెటెడ్గా రిజీమ్ చేంజ్ కోసం ఇది అండర్ గ్రౌండ్గా బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తుంది అనేటటువంటి వాస్తవం. ఇప్పుడు దీని మీద స్పెసిఫిక్ అలిగేషన్ అమెరికన్ ప్రెసిడెంట్ నుంచే వచ్చింది. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని థరోగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంక్వైరీ చేసి ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు, ఇంత సిస్టమ్ ఉన్నా కానీ ఈ సిస్టమ్ను ఫ్లౌట్ చేసి ఆ ఎన్జిఓలకు డబ్బులు పోయేటట్టుగా ఎట్లా జరిగాయనే దాని మీద కూడా చేసి గుడ్ ఇప్పటికైనా ఇటువంటి విషయాలు రిజీమ్ చేంజ్ వల్ల అమెరికాలో బయటకు వస్తున్నాయి. లేకపోతే బైడెనే వచ్చి బైడెన్ ఆర్ సమ్ అదర్ లేడీ వచ్చి బయటకు వచ్చి ఉండేది కాదు. సో దీన్ని థరోగా ఇన్వెస్టిగేట్ చేసి యాక్షన్ తీసుకుంటారని ఆశిద్దాం గవర్నమెంట్. ఓకే, చాలా మంచి విషయాలు చెప్పారండి. థ్యాంక్ యూ.